నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో దొంగతనం ఇప్పుడు కలకలం రేపుతోంది. ప్లాంట్లోని సామాగ్రి వరుసగా చోరీ అవుతున్న అంశం సర్వత్రా విమర్శలకు, అనుమానాలకు తావిస్తోంది. దాదాపు 100 కోట్ల రూపాయల విలువ చేసే ఇనుము, అల్యూమినియం, కాపర్తో పాటు ఇతర స్క్రాప్ బయటకు తరలి వెళ్తుందని ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. పటిష్టమైన నిఘా వ్యవస్థ కలిగి ఉన్న ఈ ప్లాంట్స్లోనే అసలు దొంగతనం ఎలా జరుగుతుందని చర్చ నడుస్తోంది. దామర్చర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో దొంగలు పడ్డారు. కాదు పడుతూనే ఉన్నారు. దాదాపు 100 కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి ఇనుము, కాపర్, అల్యూమినియంతో పాటు ఇతర స్క్రాప్ కూడా మాయమైనట్లు పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తున్న పరిస్థితి అయితే నెలకొంది. డిఎస్పీ, సిఐ, ఎస్ఐతో పాటు 40 మంది సిఆర్పిఎఫ్ సిబ్బందులు నిత్యం పహారా కాస్తున్న ఈ థర్మల్ ప్లాంట్లో ఏ విధంగా సామాగ్రి అనేది బయటకు వెళ్ళిపోతుంది? దీని వెనుకున్న పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు? వాట్స్ ద స్టోరీ? యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నుంచి 2 ఏళ్లుగా అల్యూమినియం, బ్రాస్, జిఐ బండిల్ సహా ఇతర మెటీరియల్ చోరీ అవుతోంది. ఈ ప్లాంట్లోని ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థల ఉద్యోగులు అక్రమార్కులతో జతకట్టి మెటీరియల్ చోరీకి సహకరిస్తున్నట్టుగా ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది మేలో యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నుంచి మెటీరియల్ చోరీ చేసి తరలించే క్రమంలో ఓ ముఠా పట్టుబడింది. 2023 నుంచి ఏడాది ఫిబ్రవరి, మే వరకు 6.05 కోట్లు విలువ చేసే అల్యూమినియం, బ్రాస్, జిఐ బండిల్స్ అపహరించినట్లుగా జీహెచ్ఈఎల్ సంస్థ ప్రతినిధులు వాడపల్లి పోలీసులకు మే 29న ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు 11 మందిని అరెస్టు కూడా చేశారు. వారి నుంచి 71 లక్షల మెటీరియల్ను, 20 లక్షల విలువ చేసే కార్స్ను, ఆటోస్ను, 58 లక్షల నగదుతో కలిపి 1.49 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ప్లాంట్ నుంచి ఇప్పటి వరకు 6 కోట్లు విలువ చేసే మెటీరియల్ మాయమైనట్లుగా పోలీసులు గుర్తించారు. అనధికారికంగా అపహరణకు గురైన మెటీరియల్ విలువ 20 కోట్ల నుంచి 30 కోట్లకు పైగా ఉంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీని వెనక ఉన్న సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అని మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పవర్ ప్లాంట్ అనేది విద్యుత్ ఉత్పాదన విషయంలో కాకుండా దాంట్లో ఉన్నటువంటి సామాగ్రి పోతుంది అనే విషయంపై మాత్రము పెద్ద ఎత్తున కూడా వార్తలు వస్తున్న నేపథ్యం అయితే ఉండడం జరిగింది. దాదాపు పవర్ ప్లాంట్కు సంబంధించేసి 100 కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి స్క్రాప్ అనేది మాయమైందని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్న నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఇటీవల కాలంలో పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. మే నెలలో ఇక్కడ నుండి కొంతమంది వ్యక్తులు ఇక్కడ నుండి అంటే టాటా ఏసీలు, అదేవిధంగా ఆటోలు ఉపయోగించేసి దానిలో ఉన్నటువంటి అల్యూమినియము, అదేవిధంగా ఇనుము, కాపర్తో పాటు ఇతర స్క్రాప్ను కూడా మాయం చేయాలని చెప్పి భావించిన పరిస్థితి ఉండడం జరిగింది. సో ఆ విధంగా స్క్రాప్తో పాటు అంటే ఇనుముతో పాటు అల్యూమినియము, కాపరు, ఇతర మొత్తంలో కూడా టాటా ఏసీ వెహికల్స్, అదేవిధంగా ఆటోలలో తరలించేసేసి దామర్చర్లలో హైవే మీద ఒక లారీ అనేది ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ లారీలో స్క్రాప్ మొత్తం కూడా దాంట్లో వేసేసి హైదరాబాద్ లో విక్రయించారు. దాదాపు 10 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి స్క్రాప్ అనేది అప్పుడు విక్రయించారని చెప్పేసి కూడా విమర్శలు రావడం జరిగింది. సో ఈ విషయంకి సంబంధించేసి పోలీసులు, ఉన్నతాధికారులు కూడా విచారణ జరిపించారు. జరిపించిన తర్వాత కొంతమందిని దాదాపు 7 వ్యక్తులను అయితే అదుపులో తీసుకున్నారు. తూతూ మంత్రంగా విచారణ చేశారు. వారిపై మాత్రం ఏ విధమైనటువంటి కేసులు నమోదు చేశారు అనే విషయం మాత్రము ప్రస్తావనకు మాత్రం తీసుకురానటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ఆ తర్వాత మే నెలలో జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఇటీవల కాలంలో అంటే 8వ తారీఖు రోజు కూడా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో నుంచి ఆటోలో దీనికి సంబంధించినటువంటి స్క్రాప్ అనేది తరలిస్తున్నారు అని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి అయితే ఉండడం. పోలీసులు గుర్తించేసేసి వెంటనే ఆ యొక్క ఆటోను స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి వ్యక్తులను విచారించగా దాని సమీపంలో ఉన్నటువంటి తండకు సంబంధించిన 3 వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళను కూడా అదుపులో తీసుకున్నారా లేదా అనే విషయం మాత్రము పోలీసులు ఇప్పటివరకు కూడా గోప్యంగా ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. మొత్తంగా చూసినట్లయితే దాదాపు 100 కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి స్క్రాప్ అనేది ఇక్కడ నుండి మాయమవటం మాత్రము అనేక రకమైనటువంటి విమర్శలకు తావిస్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. పటిష్టమైనటువంటి భద్రతా వ్యవస్థ ఉండడం జరిగింది, పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉండడం జరిగింది, దాంట్లో సీసీ కెమెరాలు ఉండడం జరిగింది. డిఎస్పీ స్థాయి అధికారులతో పాటు సిఐ, ఎస్ఐ, అదేవిధంగా 40 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది నిత్యం పహారా కాస్తున్నటువంటి ఈ పవర్ ప్లాంట్లో నుండి ఏ విధంగా స్క్రాప్ అనేది మాయమైపోతుంది, ఆ పవర్ ప్లాంట్లో ఉన్నటువంటి సామాగ్రి ఏ విధంగా బయటికి తరలించబడిపోతుంది అనే విమర్శలు మాత్రము వస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. సో ఇంత కాపలా ఉన్న దాంట్లో ఏ విధంగా తరలిస్తారంటే దీనికి సంబంధించేసి పవర్ ప్లాంట్కు సంబంధించినటువంటి ఉన్నతాధికారులే దీనికి సపోర్ట్ చేయాలి. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా సపోర్ట్ చేసి ఉండాలి. ఆ విధంగా చేస్తేనే ఈ విధంగా స్క్రాప్ అనేది బయటకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు తెలియవస్తుంది. ముఖ్యంగా
పవర్ ప్లాంట్కి సంబంధించి ఒక గెజిటెడ్ అధికారితో పాటు సెక్యూరిటీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా వాళ్ళకి సహాయం అందిస్తున్నారు. వాళ్ళు కూడా పాత్రదారులుగా ఉండడం జరిగింది. అందువల్ల కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి పవర్ ప్లాంట్కి సంబంధించిన సామాగ్రి అనేది బయటకు వెళ్ళిపోతుంది అని చెప్పేసి కూడా మనకు తెలియవస్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. దీనిపై మాత్రం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే అసలు దొంగలు ఎవరు అనేది కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉండడం జరిగింది. గత మే నెలలో చూసినట్లయితే మాత్రం దాదాపు 10 కోట్ల రూపాయల విలువ చేసినటువంటి సామాగ్రిని తరలిస్తుంటే పట్టుకున్నారు. అంటే ఇప్పటివరకు దాదాపు 100 కోట్ల రూపాయల విలువ చేసే సామాగ్రి బయటకు తరలింపబడ్డదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా వార్తలు వస్తూ ఉండడం జరిగింది. ప్రజెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి చూస్తే కూడా అదే పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతూ ఉండడం జరిగింది. సో పోలీసులు అదుపులో తీసుకుంటున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు, విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. కాకపోతే తూతు మంత్రంగా విచారణ దొరుకుతుంది. ఎందుకంటే కంటిన్యూగా ఈ ప్రాసెస్ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ఈ మొన్న 8వ తారీఖు రోజు కూడా ఈ పరిస్థితి ఈ విధంగా కంటిన్యూ అయిందంటే సంబంధించిన అధికారులు అనేవారు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అందువల్ల ఈ విధంగా తరలింపబడుతుందని చెప్పేసి కూడా మనం ఇటే అవగతం చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉన్న తరలింపు కార్యక్రమం జరుగుతున్న క్రమంలో మాత్రము ప్రభుత్వం దీనిపై మాత్రం సీరియస్గా తీసుకుంది. అదేవిధంగా దీనికి సంబంధించేసి ఎంక్వైరీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి భావించడం జరిగింది. ప్లాంట్కు సంబంధించేసి గెజిటెడ్ ఆఫీసర్గా ఉన్న వ్యక్తితో పాటు దీంట్లో పనిచేస్తున్నటువంటి అంటే నిఘా విభాగానికి సంబంధించినటువంటి వ్యక్తులు సహకారం వల్లనే ఇది జరుగుతుందని చెప్పి కూడా గుర్తించడం జరిగింది. ఎందుకంటే మన జరిగినటువంటి విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఆటోను లోపలికి పంపించడం జరిగింది. అంటే సెక్యూరిటీని కళ్ళు కప్పి లోపలికి మాత్రం ఆటో వెళ్ళదు, టాటా ఏసీ వాహనాలు వెళ్ళవు. ఇక్కడ నుంచి దాంట్లో పనిచేస్తున్నారని చెప్పేసి వాళ్ళ సిబ్బంది అని చెప్పేసి లోపలికి పంపించేసేసి ఆ సిబ్బంది ద్వారా మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి సామాగ్రిని మొత్తం కూడా బయటకు తరలించి వేస్తున్నారు. అంటే దీన్ని బట్టి సెక్యూరిటీకి సంబంధించిన వ్యక్తులు మాత్రం దానికి సపోర్ట్ చేస్తున్నారు. దానివల్లనే ఈ విధంగా తరలింపబడుతుంది అని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి బయటికి తరలిపోతున్నటువంటి ఈ యొక్క పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి సామాగ్రిని అదేవిధంగా ఇతర స్క్రాప్ను కూడా తరలించకుండా అదేవిధమైనటువంటి విషయాలకు పాల్పడుతున్న వ్యక్తులను ఖచ్చితంగా పట్టుకోవాలి. 100 కోట్ల రూపాయల విలువ సామాగ్రిని బయటకు తరలిస్తున్న వ్యక్తులు మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మాత్రం డిమాండ్ అనేది వెలువెత్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుండి కెమెరామెన్ రవితో పుల్లారావు, బిగ్ టీవీ.